హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉన్న వివిధ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేది ఒక స్కాలర్షిప్ ప్లాట్ఫామ్. మనకి నేషనల్ వైడ్గా డిఫరెంట్ స్కాలర్షిప్స్ అనేవి మెరిటోరియస్ స్టూడెంట్స్కి, అలాగే స్కాలర్షిప్ రిక్వైర్డ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, రిక్వైర్మెంట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే జాతీయ స్కాలర్షిప్ ఉపకార వేతన పోర్టల్ అనమాట. జాతీయ ఉపకార వేతన పోర్టల్ అంటారు. సో దీంట్లో మనకి రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు రకరకాల పిల్లలకి స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్స్ సంబంధించిన పోర్టల్ వచ్చి scholarships.gov.in ఈ పోర్టల్. సో దీంట్లో మనకి ఇక్కడ ఈ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అలాగే ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫీసెస్, పబ్లిక్, ఇలా డిఫరెంట్ ఆడియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లింక్స్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా మనకి స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఎందుకంటే మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అప్లై ఫర్ వన్ టైం రిజిస్ట్రేషన్, అంటే మనకి ఇన్ఫర్మేషన్ స్కాలర్షిప్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఇది యూజ్ అవుతుంది. అప్లై ఫర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆన్ ఎన్ఎస్పి, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాక్చువల్లీ కొన్ని స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడానికి ఇన్స్టిట్యూట్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే ఇన్స్టిట్యూట్స్ ఏంటనేది ఇక్కడ తెలుస్తుంది. స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పిలో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఈ స్కీమ్స్ని బట్టి తెలుస్తుంది. సో మిగతా ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత తెలుసుకుందాం. మనకి ఇంపార్టెంట్ ఈ ఈ ఈ ఈ పట్టుకు అనమాట. సో అప్లై ఫర్ వన్ టైం రిజిస్ట్రేషన్, అప్లై ఫర్ స్కాలర్షిప్, రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్స్ ఆన్ ఎన్ఎస్పి, స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి. సో ప్రజెంట్ ఇప్పుడు మీకు అసలు స్కాలర్షిప్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి అనేది క్లిక్ చేయాలి. సో స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి స్కీమ్స్ అనేవి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్, తర్వాత ఇలా రెండు రకాల స్కీమ్స్ ఉన్నాయి. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ ఉన్నాయండి. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ చూస్తే ఇక్కడ మనకి ఇవి అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న స్టూడెంట్స్కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అని అంటారు. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అంటే ఎస్టీ వాళ్ళకి, మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ మైనార్టీ స్టూడెంట్స్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ స్కూల్ ఎడ్యుకేషను అలాగే అక్షరాస్యత సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో హోమ్ అఫైర్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, హోమ్ మినిస్ట్రీ అనే డిపార్ట్మెంట్. సో వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కొంతమంది ఆడియన్స్కి లేదా కొంతమంది స్టూడెంట్స్కి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు రైల్వేస్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇది మనకి ఏఐసిటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ డిప్లొమా అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్. ఆ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి ఏఐసిటి అనేది పైన అథారిటీ. సో దానికి సంబంధించి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. యూజీసీ స్కాలర్షిప్స్ ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, డిగ్రీ చదివే పిల్లలకి, ఓకే, డిగ్రీ కోర్సెస్ చేసే వాళ్ళకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్, ఎన్ఈసి, డిఓఎన్ఈఆర్, సో వీళ్ళు కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అని మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలని. సో వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇది ఒకటి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో బీసీ వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మెయిన్గా మనము ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకుంటుంది ఏంటి అంటే ఇక్కడ ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి, వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. చాలామంది స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల ఈ స్కాలర్షిప్స్ అసలు ఉంటాయని కూడా తెలియదు. సో వాళ్ళు అప్లై చేసుకోరు, ఫైనల్గా ఈ స్కాలర్షిప్స్ బెనిఫిట్ పొందట్లేదు. ఆ బెనిఫిట్ అందరికీ చేరే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి, సో దట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉన్న నేషనల్ స్కాలర్షిప్స్ అండి. సో ఈ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరితే వాళ్ళందరూ అప్లై చేసుకుని కూడా కొంతమంది బెనిఫిట్ అవుతారు. సో కావాలని వీడియో చేస్తున్నాను, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. మీరు ఈ వీడియో మాత్రం చివరి వరకు చూసుకోండి, మీకు సంబంధించిన స్కాలర్షిప్స్ ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోండి, ఓకే. మీరు స్కిప్ చేసుకోరైనా కూడా చూసుకోవచ్చు అక్కడక్కడ, ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఇప్పుడు స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్. సో ఇక్కడ డిజేబుల్డ్ స్టూడెంట్స్ కోసం ఈ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారని అర్థమవుతుంది. స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ ఓపెన్, ఇక్కడ 31 అక్టోబర్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు.
డిఫెక్టివ్ అప్లికేషన్ వెరిఫికేషన్ టిల్ 15th నవంబర్ వరకు కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఇన్స్టిట్యూట్లో 15th నవంబర్ వరకు కూడా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. డిఎన్ఓ, ఎస్ఎన్ఓ, ఎంఎన్ఓ వెరిఫికేషన్ ఓపెన్ టిల్ 30th నవంబర్. మనం అప్లై చేసుకోవడం మాత్రం 31st అక్టోబర్ 2024 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్, ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని ఓపెన్ చేసుకొని చూసుకుంటే అర్థమవుతుంది. సో మెయిన్గా ఇది డిజేబుల్డ్ స్టూడెంట్స్కి. ఓకే, ఈ లింక్ ఓపెన్ చేసుకొని మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్, ఎఫ్ఏక్యూస్ కనిపిస్తున్నాయి, చూసుకోండి. సో ఇక్కడ మనకి గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సో గైడ్ లైన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు. ఇవి చాలా పేజెస్ ఉన్నాయి చూడండి మీకు ఇక్కడ. సో మెయిన్గా ఏం స్కాలర్షిప్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి, సో డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ ఫైల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మనకి మంచి కాలేజెస్, ఇక్కడ టాప్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. ఐఐటీస్ తర్వాత ట్రిపుల్ ఐటీస్లో చదివే స్టూడెంట్స్కి మెయిన్గా ఈ స్కాలర్షిప్స్ ఉందని అర్థమవుతుంది. ఓకే, సో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఏవైతే ఉన్నాయో వాటిలో చదువుకోవాలనే స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఓకే, మీరు కనుక టాప్ ఇన్స్టిట్యూషన్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, లా ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా కానీ మీరు చదువుకునే ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. దీని తర్వాత ఎఫ్ఏక్యూస్ అని ఉన్నాయి. ఎఫ్ఏక్యూస్ కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. సో ఒక్కదాన్ని చూపిస్తాను మీకు, అసలు యాక్చువల్లీ మిగతా వాటికి కూడా పనికొస్తుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. మీకు ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు తరవుగా ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది. ఓకే, సో ఈ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ వీడియోలోనే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు. ఎవరు అప్లికేబుల్ అవుతారు, కరస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది ఇస్తున్నారు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్. వాట్ ఈస్ ద పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉండాలి, హౌ కెన్ అప్లై ఆన్లైన్ ఫర్ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్, హౌ డు ఐ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, డూ ఐ నీడ్ ది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ టు అప్లై ఫర్ స్కాలర్షిప్స్, వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ ది ఎర్రర్ షోస్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ వై లాగిన్ ఫర్ రెన్యువల్ విత్ ది ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ ఐడి. ఇక్కడ మనకి క్వశ్చనర్స్ ఉన్నాయండి. క్వశ్చన్స్ అన్ని చదువుకోండి. 24 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్కీమ్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, అంటే అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, దాని తర్వాత మనకి ఇంకేమైనా మీకు వచ్చే న్యాచురల్ డౌట్స్, ఆ డౌట్స్ అన్ని కూడా దీంట్లో ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇండివిజువల్గా ఈ వీడియోలో చెప్పాలంటే కుదరదు. మొత్తానికైతే ఇంట్లో ఏమేమి ఉన్నాయి స్కాలర్షిప్స్ అనేది ఇక్కడ తెలుసుకుందాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబుల్డ్ స్టూడెంట్స్కి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన డేట్ 31st అక్టోబర్ 2024. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ 30th సెప్టెంబర్. ఇక్కడ మనకి డెడ్ లైన్ అనేది నియర్ అప్రోచ్ అవుతుంది. 16th సెప్టెంబర్ ఉంది ఇవాళ. 30th సెప్టెంబర్ లోపు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు 30th సెప్టెంబర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇంకా ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ మీరు చేసుకోలేకపోతే మనకి కామన్ సర్వీస్ సెంటర్స్ అని ఉంటాయి. సో కామన్ సర్వీస్ సెంటర్ లేదా సిటిజన్ సర్వీస్ సెంటర్స్ అని ఉంటాయి. అక్కడక్కడ మనకి సిఎస్సీస్ అని ఉంటాయి, సిటిజన్ సర్వీస్ సెంటర్స్ అని. సో అక్కడ 30 రూపీస్ తీసుకొని మొత్తం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది. తర్వాత చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. సో కాలేజెస్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి 31st అక్టోబర్. మోస్ట్లీ అన్ని స్కాలర్షిప్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా 31st అక్టోబర్ వరకే ఉన్నాయి. సో దీంట్లో కావాలనుకుంటే స్పెసిఫికేషన్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఫైల్ ఓపెన్ చేసి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా ప్రోత్సాహన్ PMUSP యోజన గైడ్లైన్స్ ఫర్ ది కాంపోనెంట్ స్కీమ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్ PMUSP CSS అప్లికబుల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2022-23. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్లో పెట్టాను. సో ఒక్కసారి మీరు స్కాలర్షిప్స్ నా యూట్యూబ్ ఛానల్ స్కాలర్షిప్స్ అనే యూట్యూబ్ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా PS రెడ్డి యూట్యూబ్ ఛానల్, దీంట్లో స్కాలర్షిప్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో మీరు సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్స్ ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు ఈ స్కీమ్స్ పేరు కొడితే ఆ వీడియోస్లో మీకు ఈ స్కీమ్ సంబంధించిన వీడియో వస్తుంది, దాన్ని చెక్ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్. సో ఇది మొత్తానికైతే మనకి కాలేజెస్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి సంబంధించిన స్కాలర్షిప్, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. హైయర్ ఎడ్యుకేషన్ అంటేనే కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్. సో మీకు ఏమైనా ఎఫ్ఏక్యూస్ ఉంటే కూడా ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వీటిలో మీరు చూసుకోవచ్చు. ట్రైబల్ అఫేర్స్కి సంబంధించిన స్కాలర్షిప్స్, నేషనల్ ఫెలోషిప్ అండ్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ST స్టూడెంట్స్ స్కాలర్షిప్, ఫార్మల్లీ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టూడెంట్స్. సో ST వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్స్ అందరికీ కూడా సేమ్ ప్రొసీజర్ అండి.
గైడ్లైన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా మనకి ఇక్కడ స్కాలర్షిప్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ గైడ్లైన్స్ ఏమున్నాయనేది మీరు చెక్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ స్పెసిఫికేషన్స్ అండ్ ఎఫ్ఏక్యూస్ ఓపెన్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. స్కీమ్ 31 అక్టోబర్ వరకు కూడా మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ స్టూడెంట్స్ మెయిన్గా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. మైనార్టీ అఫైర్స్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్సెస్ సిఎస్. ఓకే, సో ఇక్కడ మనకి మైనార్టీ స్టూడెంట్స్కి మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ ఉంది ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్సెస్ వాళ్ళకి సంబంధించి. సో ఇది కూడా మనకి డెడ్ లైన్ స్కీమ్ క్లోజ్డ్ ఆన్, ఇక్కడ ఈ స్కీమ్ క్లోజ్ అయిపోయిందని చూపిస్తున్నాడు. సో ప్రజెంట్ అయితే ఈ స్కీమ్ ఓపెన్ లేదు, ఇక్కడ మనకి స్కీమ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందని చూపిస్తున్నాడు. సో ప్రజెంట్ అయితే ఇంకా ఓపెన్ లేదు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ మైనార్టీ ఇది కూడా క్లోజ్ అయిపోయింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ మైనార్టీ సిఎస్ఎస్ ఇది కూడా క్లోజ్ అయిపోయిందండి. సో మైనార్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తే మనకైతే మొత్తానికి ఇవి క్లోజ్ అయిపోయినాయి అని చెప్తున్నాడు. 2022లో ఉన్నాయి, బట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఇది ఓపెన్ అయింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్, సో ఇక్కడ స్కీమ్ ఓపెన్ టిల్ 30th సెప్టెంబర్ 2024, ఇంకా మనకి 14 రోజులు ఉంది. సో మీరు ఈ లోపు అప్లై చేసుకోండి. సో మనకి స్టిల్ 2 weeks టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్, ఏ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలన్నా కూడా మొత్తంగా మనకి ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదండి. ఓకే, 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే మనకి ఈ వీడియోలో మాత్రం ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయని తెలుసుకుందాం. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళకి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఉంది. 30th సెప్టెంబర్ కూడా డెడ్ లైన్ ఉంది. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించి ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ సెంట్రల్లీ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ అస్సాం రైఫిల్స్. సో సిఏ క్యాప్ అంటాము, తర్వాత అస్సాం రైఫిల్స్ అని 2 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ ఇద్దరికి కూడా 31 అక్టోబర్ 2024 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే క్యాప్ అండ్ అస్సాం రైఫిల్స్ వాళ్ళ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లికేబుల్ అవుతుంది. 31 అక్టోబర్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిస్టర్స్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ వార్డ్స్ ఆఫ్ స్టేట్స్ యూటీస్ పోలీస్ పర్సనల్ మార్టియర్ డ్యూరింగ్ టెర్రర్ నక్సల్ అటాక్స్. ఇక్కడ మనకి కొంతమంది అమరులై ఉంటారు, అంటే నక్సల్స్ తర్వాత టెర్రరిస్ట్ల అటాక్స్లో కొంతమంది పిల్లలు స్టేట్స్ సంబంధించిన కొన్ని రాష్ట్రాల మరియు మనకి కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు వాళ్ళ పిల్లలు పోలీస్ వాళ్ళ పిల్లలుకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంటే నక్సలైట్ల అటాక్స్లో అలాగే మనకి టెర్రరిస్ట్ అటాక్స్లో ఎవరైతే పోలీసులు అమరులయ్యారో వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ అని ఒక నేమ్ తోటి ఫర్ వార్డ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ పోలీస్ పర్సనల్ మార్టియర్ డ్యూరింగ్ టెర్రర్ అండ్ నక్సల్ అటాక్స్ అని చెప్పి ఈ పేరుతోటి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అమరులైన వాళ్ళ పిల్లలకి. ఓకే, ఈ స్కాలర్షిప్ 31 అక్టోబర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 2024 31 అక్టోబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ మనకి అప్లై చేసుకోవాలనుకుంటే 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ చేయాల్సి ఉంటుంది. మీ అప్లై ఫర్ స్కాలర్షిప్ చేసేటప్పుడు మీకు పర్టికులర్ స్కాలర్షిప్ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి, అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో పనిచేసే వాళ్ళ పిల్లలకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. 31 అక్టోబర్ 2024 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటీలో చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయండి. ఏఐసిటీ స్వనాథ్ స్కాలర్షిప్ స్కీమ్ టెక్నికల్ డిప్లొమా స్టూడెంట్స్కి స్వనాథ్ అనే స్కాలర్షిప్. సో ఈ స్వనాథ్ అనే స్కాలర్షిప్ యాక్చువల్లీ ఫిజికల్ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో ఆ ఫిజికల్ డిజేబుల్డ్ స్టూడెంట్స్కి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. 31 అక్టోబర్ 2024 వరకు కూడా మీరు ఒకవేళ డిప్లొమా కోర్సెస్ చేస్తూ ఉంటే టెక్నికల్ డిప్లొమా కోర్సెస్ మీరు ఈ పర్టికులర్ స్కాలర్షిప్ డిజేబుల్డ్ ఉండి మీరు డిప్లొమా చేస్తుంటే ఈ స్వనాథ్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లైయింగ్ దిస్ పర్టికులర్ స్కాలర్షిప్ అండి. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా కూడా డిజేబుల్డ్ ఉన్న స్టూడెంట్ డిప్లొమా చేస్తూ ఉంటే మీరు ఈ ఏసిటీ రికగ్నైజ్డ్ డిప్లొమా కోర్సెస్ ఏవైనా టెక్నికల్ కోర్సెస్ చేస్తూ ఉంటే మీరు 31 అక్టోబర్ 2024 వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఈ వీడియో చూస్తున్న ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ స్కాలర్షిప్ చాలామంది స్టూడెంట్స్కి తెలియక వాళ్ళు అప్లై చేసుకోవట్లేదు. 50,000 బెనిఫిట్ వచ్చే స్కాలర్షిప్ ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరాలంటే మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయాలి. అలాగే వేరే వాళ్ళకు కూడా మీ ఎడ్యుకేషనల్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ రీచ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుంటారు. అట్లీస్ట్ మీరు ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయమని చెప్పినా సరే నేను వాళ్ళకి స్కాలర్షిప్ అప్లికేషన్ చేసి పెడతానండి. ఓకే, సో తర్వాత ఏఐసిటీస్ ఫైనాన్స్ స్కాలర్షిప్ స్కీమ్ టెక్నికల్ డిగ్రీ. సో డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే డిగ్రీ అంటే మనకి బీఈ బీటెక్ స్టూడెంట్స్కి ఈ ఏఐసిటీస్ ఫైనాన్స్ స్కాలర్షిప్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇందాకదైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ డిప్లొమా స్టూడెంట్స్కి ఫైనాన్స్ స్కాలర్షిప్, ఇప్పుడు
డిప్లొమా అయిపోయి డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ డిగ్రీ స్టూడెంట్స్ అంటే ఇక్కడ డిప్లొమా కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ బీటెక్లో చదివే స్టూడెంట్స్ కూడా ఈ స్వెనాథ్ స్కాలర్షిప్ ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉందండి. సో 31 అక్టోబర్ 2024 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏసీటీ ప్రగతి స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టెక్నికల్ డిగ్రీ. సో ప్రగతి స్కాలర్షిప్ అనేది బేసికల్లీ అమ్మాయిలకు మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో డిగ్రీ అంటే బీఈ బీటెక్ ఎవరైతే చేస్తుంటారో బీఈ బీటెక్ కోర్సెస్ చేసే డిగ్రీ అమ్మాయిలు అదే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ ఈ ఏసీటీ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ అని అప్లై చేసుకోవచ్చు. 50,000 స్కాలర్షిప్ వస్తుంది. మీరు 31 అక్టోబర్ 2024 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టెక్నికల్ డిప్లొమా వాళ్ళకి కూడా 50,000 స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ డిప్లొమా స్టూడెంట్స్ ఖచ్చితంగా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ జీపీఏ 10th క్లాస్లో ఉన్న జీపీఏ ఎంత ఉందో ఏందనేది మర్చిపోయి అప్లై చేసుకోండి. సో దీంట్లో కూడా మనకి స్పెసిఫిక్గా కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్లో కూడా రిజర్వేషన్ వైజ్గా మనకి ఇన్ని స్కాలర్షిప్స్ ఈ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి ఏంటనేది మనకి డిసైడ్ చేసి ఉంటుంది. గైడ్లైన్స్ ఉంటాయి. గైడ్లైన్స్ మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో రూపంలో ప్రొవైడ్ చేశాను. మీరు ఒకసారి దాన్ని గోత్రూ అవ్వండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. అమ్మాయిలు ఎవరైనా ఉంటే డిప్లొమా స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను డిప్లొమా ఫ్యాకల్టీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్న అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. తెలంగాణ స్టేట్లో నేను డిప్లొమా లెక్చరర్ అండి. సో మీకు ఈజీగా నేను చేసి పెడతాను స్కాలర్షిప్ అప్లై చేయడం. అండ్ సాక్ష్యం స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్. సో ఇక్కడ స్పెషల్లీ డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇక్కడ సాక్ష్యం స్కాలర్షిప్ అనేది ఉంది. టెక్నికల్ డిగ్రీ స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. ఈ స్వెనాథ్ స్కాలర్షిప్ గురించి నేను బై మిస్టేక్ చెప్పినట్టున్నాను. ఒకసారి ఇక్కడ యాక్చువల్లీ అసలు ఈ స్కాలర్షిప్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏదనేది మళ్ళొకసారి నేను చెక్ చేస్తానండి. సో లాస్ట్ ఇయర్ చేశాను వీడియో. సో ఈ స్వెనాథ్ స్కాలర్షిప్ అనేది ఎవరికి ఏంటనేది ఇక్కడ చెప్తాను. రైట్, ఇది కోవిడ్లో ఎవరైనా పేరెంట్స్ కోల్పోయి ఉంటే అలాంటి స్టూడెంట్స్ కోసం అండి. సో ఇక్కడ టు ప్రొవైడ్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ టు ఆర్ఫన్స్ వార్డ్స్ ఆఫ్ పేరెంట్స్ డైట్ డ్యూ టు COVID-19 వార్డ్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ మాట్రీడ్ ఇన్ యాక్షన్ టు పర్ష్యూ ఎడ్యుకేషన్. ఓకే, ఇది బేసికల్లీ ఆర్ఫన్స్కి పేరెంట్స్ కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళకి తర్వాత మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్లో ఎవరైతే అమరులయ్యారో అలాంటి వాళ్ళ పిల్లలకి అప్లై చేసుకోవడానికి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అండి స్వెనాథ్ స్కాలర్షిప్. బై మిస్టేక్ నేను స్వెనాథ్ స్కాలర్షిప్ అనేది డిజేబుల్డ్ స్టూడెంట్స్కి అని చెప్పాను. ఇక్కడ అది కాదండి. కరోనా టైంలో పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు, అలాగే ఎవరైతే పారామిలిటరీ ఫోర్సెస్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్లో పనిచేసి అమరులైనారో అలాంటి వాళ్ళ పిల్లలకి స్వెనాథ్ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకునే అవకాశం ఉంది. అండ్ ప్రగతి స్కాలర్షిప్ గురించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఇచ్చాను. సాక్ష్యం స్కాలర్షిప్ మాత్రం స్పెషల్లీ డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బోత్ అలాంటి స్టూడెంట్స్కి డిగ్రీ లెవెల్ అంటే ఇంజనీరింగ్ కోర్సెస్ చేసే వాళ్ళకి, డిప్లొమా చేసే వాళ్ళకి ఇద్దరికి కూడా ఇక్కడ మనకి సాక్ష్యం స్కాలర్షిప్ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రగతి స్కాలర్షిప్ మాత్రం ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ గైడ్ లైన్స్ మీరు ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను చెప్పిన వాటిని మీరు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ గైడ్లైన్స్ మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ అనేవి ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. 31 అక్టోబర్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అండ్ తర్వాత మనకి యూజీసీ స్కాలర్షిప్స్ అండి, నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 31 అక్టోబర్ వరకు కూడా అవకాశం ఉంది. ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అండి. ఎన్ఈఆర్ అంటే మనకి నార్త్ ఈస్ట్ రీజియన్ అంటారు. సో చూద్దాం ఎన్ఈఆర్ అంటే ఏందనేది. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇషాన్ ఉదయ్ స్కాలర్షిప్ అంట. సో నార్త్ ఈస్టర్న్ రీజియన్, నార్త్ ఈస్ట్ రీజియన్ అండి. స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఇషాన్ ఉదయ్ అనేది. సో ఈ పర్టికులర్ స్కాలర్షిప్ 2021 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. మనకి 10 నెలలకి 8,000 చొప్పున 10 నెలలకి 80,000 మొత్తం 10,000 స్కాలర్షిప్స్ ఇస్తారంట. 8,000 పర్ మంత్ ఇస్తామని చెప్తున్నారు. 10 నెలలు ఇస్తారంట అండి. నార్త్ ఈస్ట్ రీజియన్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. ఇది తెలుగులో ఉంది కాబట్టి మోస్ట్లీ నార్త్ ఈస్ట్ రీజియన్ స్టూడెంట్స్ అర్థం చేసుకోకపోవచ్చు. మీకు ఎవరికైనా తెలుగు అర్థమైతే మీ నార్త్ ఈస్ట్ రీజియన్స్ స్టూడెంట్స్ మీరు ఇది అప్లై చేసుకునే అవకాశం ఉందండి. మీకు 31 అక్టోబర్ వరకు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. స్పెషల్గా మనకి నార్త్ ఈస్ట్ రీజియన్ స్కాలర్షిప్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎన్ఈసి అండ్ డిఓఎన్ఈఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ఎన్ఈఆర్ ఫర్ హైయర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎన్ఈసి మెరిట్ స్కాలర్షిప్. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్లోనే తెలిసిపోతుంది. సేమ్ ఇందాకదే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అని ఉంది ఇక్కడ. కాకపోతే రూల్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ ఎన్ఈసి మెరిట్ స్కాలర్షిప్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ఎన్ఈఆర్ ఫర్ హైయర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎన్ఈసి మెరిట్ స్కాలర్షిప్. Secretary North Eastern Council is pleased to make the following rules to regulate the grant of NEC merit scholarship
to the students of the northeast region undergoing studies in different disciplines at different levels in institutions inside as well as outside the northeast but within the country as specified hereinafter. The rules may be called rules for award. అంటే ఇక్కడ మొత్తానికి అయితే నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ కి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. 31st అక్టోబర్ వరకు కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ అండ్ ఎఫ్ఏక్యూస్ చదువుకుంటే అర్థమైపోతుంది. ఓకే, ఇది గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. సో ఎస్సీ స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉందండి. 31st అక్టోబర్ వరకు కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఓపెన్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ అంతా గైడ్లైన్స్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇది ఐఐటీస్ ఎన్ఐటీస్ అలాంటి కాలేజెస్లో చదువుకునే స్టూడెంట్స్కి అనుకుంటున్నాను. ఓకే, బట్ చూద్దాం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలియట్లేదు. రైట్, మనకి ఆబ్జెక్టివ్ ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది, దీంట్లోనే తెలిసిపోతుంది. బ్యాక్గ్రౌండ్ విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రమోటింగ్ లిటరసీ అండ్ అన్ఇంటరప్టెడ్ ఎడ్యుకేషన్ ఎట్ ది ప్రీ మెట్రిక్ లెవెల్ ఫర్ చిల్డ్రన్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ గార్డియన్ హూ ఆర్ ఎంకరేజ్డ్ ఇన్ అన్క్లీన్ అండ్ హజార్డస్ occupation. The government of India has been implementing two centrally sponsored schemes: pre-matric scholarship scheme for SC students, pre-matric scholarship scheme for children of parents guardians engaged in unclean and hazardous occupation. ఇక్కడ చెప్పాడు, కీపింగ్ ఇన్ వ్యూ ది లార్జ్ ఓవర్లాప్ ఇన్ ద టార్గెట్ గ్రూప్ ఆఫ్ దీస్ స్కీమ్స్ అండ్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ streamlining the implementation optimizing resources into single scheme, namely pre-matric scholarship scheme for SC students others from in order to have a separate data base for policy and planning purposes. This scheme will have two components: one for SC students studying in class 9th and 10th and the other for children studying in class 1 to 10th of parents guardians engaged in unclean and other activities. Scheme aims to support through financial assistance parents of children belonging to SC caste disadvantaged categories education of their pre-matric scholarship. ఇక్కడ pre-matric scholarship SC caste వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారండి. pre-matric scholarship for SC students, pre-matric scholarship for children of parents guardians engaged in unclean and hazardous occupations. సో ఎవరైనా అంటే మనకి ఇక్కడ స్కావెంజర్స్గా పనిచేసే వాళ్ళకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, టానర్స్, ఫ్లయర్స్, వేస్ట్ పిక్కర్స్, ర్యాగ్, మనకి చెత్త కుండీలో పేపర్లు వేరుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఈ పర్టికులర్ స్కాలర్షిప్. బట్ మోస్ట్లీ ఎస్సీ స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఎస్సీ స్టూడెంట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ టు ది వార్డ్స్ ఆఫ్ బీడీ, సినీ, ఎల్ఓఎంసి, ఎల్ఎస్డిఎం, ప్రీ మెట్రిక్. ఇక్కడ బీడీ కార్మికులకి, తర్వాత సినిమాలో పనిచేసే వాళ్ళకి ఐఓఎంసి, ఎల్ఎస్డిఎం, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. సో ఇక్కడ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే అప్ బిఫోర్ 10th వరకు మనకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. సో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పేరెంట్స్ ఇక్కడ మనకి బీడీ కార్మికులుగా పనిచేస్తున్నారు, సినిమా కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు, సినిమా షూటింగ్స్లో మనకి ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 30th సెప్టెంబర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్స్ అండ్ ఎఫ్ఏక్యూస్ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ ఇది యాజ్ యూజువల్గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్లై చేసుకొని ఇస్తుంది. అండ్ తర్వాత చూడండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ టు ది వర్డ్స్ ఆఫ్ బీడీ, సినీ, ఐఓఎంసి, ఎల్ఎస్డిఎం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 10th ఈ పర్టికులర్ స్కాలర్షిప్, అండ్ 10th తర్వాత ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో అందుకని మనకి ఇక్కడ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పిఎం యశస్వి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ కాలేజ్ ఫర్ ఓబీసీ, ఈబీసీ అండ్ డిఎన్టీ స్టూడెంట్స్. ఈవెన్ మనకి ఇక్కడ ఈబీసీ క్యాండిడేట్స్ కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉందండి. చాలామంది మనకి ఈబీసీ స్కాలర్షిప్ అప్లై ఈబీసీ అంటే ఓసీ స్టూడెంట్స్కి అసలు స్కాలర్షిప్స్ ఏమి ఉండవు అని అనుకునే అపోహలో ఉంటారు. సో ఓబీసీ అండ్ ఈబీసీ వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. స్పెసిఫికేషన్స్లో మనకి క్లియర్గా డీటెయిల్స్ తెలుస్తాయి, అందుకని మనం ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. The objective of scheme is to recognize and promote quality education among students belonging to OBC, EBC and D&T categories by providing full financial support. The scheme will cover OBC, EBC, D&T students for pursuing studies beyond 12th class. 12th క్లాస్ తర్వాత కూడా చదువుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో మనకి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2.5 lakhs కంటే తక్కువ ఉంటే, అప్ టు 2.5 lakhs వరకు ఉంటే మనకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఓకే, 30% స్లాట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎలిజిబుల్ గర్ల్స్ స్టూడెంట్స్. ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా రిజర్వేషన్ అనేది కూడా ఉంది. ఇక్కడ టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్ స్లాట్స్ ఐఏఎమ్స్, ఐఐటీస్, ట్రిపుల్ ఏఎమ్స్, ఎన్ఐటీస్, ఎన్ఐఎఫ్టీస్, ఎన్ఐడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, నేషనల్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ఎలిజిబుల్ టు బి ఇంక్లూడ్ ఇన్ ది స్కీమ్.
సో వీటిలో చదివే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో జస్ట్ మీరు అలా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుని ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫుల్ ట్యూషన్ ఫీ అనేది రీయింబర్స్మెంట్ ఇచ్చేస్తారని చెప్తున్నారు. ఓకే, 3.72 లక్షల వరకు కూడా మీకు ఈ పర్టికులర్ స్కాలర్షిప్లో పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ మీరు అప్లై చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఈ పర్టికులర్ స్కాలర్షిప్ ప్రొసీజర్స్ గైడ్లైన్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టాప్ క్రైటీరియా ఫర్ మెరిట్ లిస్ట్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ బట్టి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాశారో ఈ ఎగ్జామినేషన్స్ రాసిన అందరు స్టూడెంట్స్ కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. లెంతీగా ఉంది వీడియో అని మీరు స్కిప్ చేయొద్దు. మీరు కావాలనుకుంటే మీ పర్టికులర్ స్కాలర్షిప్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రం మీరు వీడియోని ఫార్వర్డ్ చేయకపోయినా పర్లేదండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. సో ఇది ఈ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ కాలేజ్ ఫర్ తర్వాత ఇక్కడ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ ఫర్ ఓబీసీ, ఈబీసీ అండ్ డిఎన్టీ స్టూడెంట్స్. ఇక్కడ మన స్కూల్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళకి పిఎంఎస్ఎస్వి స్కాలర్షిప్ చాలా ఇంపార్టెంట్ స్కాలర్షిప్. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్ విచ్ consistently secure 100% passes in the class 10th and 12th will be selected by a selection committee constituted under the chairmanship of Joint Secretary BC with representation from Department of School Education and Niti Aayog. These schools will be termed as top class schools for the purpose of the scheme. The TCS can be public, central, state, local body or aided schools or private schools. సో టాప్ క్లాస్ స్కూల్స్ మీ పర్టికులర్ స్కూల్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్ మనకి 75,000 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ గ్రాంట్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ అండ్ అదర్ చార్జెస్ యాజ్ రిక్వైర్డ్ బై ది స్కూల్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 75,000 per annum per student of class 9 and 10th and 1,25,000 per annum per student of class 11 and 12th students. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే ఫస్ట్గా మన స్కూలు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టాప్ పర్ఫార్మింగ్ టాప్ క్లాస్ స్కూల్స్ కింద ఐడెంటిఫై అవ్వాలి. కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ గైడ్లైన్స్ అన్ని ఒకసారి గోత్రూ అయితే సరిపోతుంది. ఓకే, ఇవి మనకి ఈ పర్టికులర్ స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇలా మనకి చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ఈ స్కాలర్షిప్స్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ స్కాలర్షిప్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ఎఫ్ఏక్యూస్ చెక్ చేసుకొని ఈ పర్టికులర్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చి మనకి ఇక్కడ ముందుగా మనం 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ ఇయర్లో ఒక వీడియో చేశాను, లేదంటే కంటిన్యూషన్లో దీనికి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకే, సో ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీరు పర్టికులర్ స్కీమ్ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ రెండోసారి ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్ అనే దానికి లింక్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ 2 వస్తాయి. కాబట్టి ఆ రెండింటితోటి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఈ ఇన్ఫర్మేషన్ పిన్ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు పర్టికులర్ స్కాలర్షిప్ ఏంది అనేది మీకు చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అట్లీస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తే వేరే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్స్, తర్వాత కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉంటాయి, అలాగే పబ్లిక్ సెక్టర్ లిమిటెడ్ కంపెనీస్, ఓకే ప్రైవేట్ సెక్టర్ లిమిటెడ్ కంపెనీస్ అనేవి ఉంటాయి. వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. వాటన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో డైలీ బేసిస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ scholarship and career. Don't forget to subscribe my YouTube channel. Thank you for watching this video. Wish you all the best once again.